హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇంకా ఎవరైనా యాప్టిట్యూడ్ పీడిఎఫ్ తీసుకోకపోతే తీసుకోండి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ 40 చాప్టర్స్ వచ్చేసి 150 రూపీస్. మీరు మన యాప్ మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ అనే యాప్ని ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకున్న ఈజీగా ఎన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి, ఆ పీడిఎఫ్స్ యొక్క కంటెంట్ ఏంటి, టాపిక్స్ లిస్ట్ ఏంటి, శాంపుల్ పీడిఎఫ్ అన్ని చూసి మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేసి మాకు ఈ పీడిఎఫ్ కావాలి అనుకుంటే నాకు చెప్తే నేను శాంపుల్ పీడిఎఫ్ పంపిస్తాను, నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకే, ఈ రోజు వీడియో వచ్చేసి పర్సెంటేజ్ అనే చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాము. పర్సెంటేజ్ ఎంత ఇంపార్టెంట్ చాప్టర్, ఎన్ని చాప్టర్స్లో యూజ్ అవుతుందో మీకు అందరికీ తెలుసు. సో ఓన్లీ పర్సెంటేజ్ చాప్టర్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికే కాకుండా రిమైనింగ్ చాప్టర్స్ లో ఇప్పుడు మనం రేషియో అండ్ ప్రపోర్షన్ తీసుకున్నాం, దాన్ని సాల్వ్ చేస్తాం. చివరిగా వాట్ పర్సెంట్ ఆఫ్ అంటారు. అంటే మనకి ఆ పర్సెంటేజ్ కనుక్కోవడం తెలిస్తేనే రేషియో అండ్ ప్రపోర్షన్ లో ఉన్న ప్రాబ్లమ్ అయినా మనము కంప్లీట్ చేయగలము. అలానే యావరేజ్ ప్రాబ్లమ్ లో చాప్టర్ లో కావచ్చు. అలా ఈ చాప్టర్ అనేది డిఫరెంట్ చాప్టర్స్ లో యూజ్ అవుతుంది. మనం సింప్లిఫికేషన్స్ లో ట్రిక్స్ నేర్చుకోవడం వలన అన్ని చాప్టర్స్ లో ఎలా యూజ్ చేస్తామో ఈవెన్ పర్సెంటేజ్ అయినా అంతే అండి. ఓకేనా, ఓన్లీ కొన్ని చాప్టర్స్ మాత్రమే వేరే చాప్టర్స్ కి లింక్ ఉండవు. కానీ ఈ పర్సెంటేజ్, సింప్లిఫికేషన్స్, నెంబర్ సిస్టమ్, డెసిమల్స్ కావచ్చు, ఫ్రాక్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా మనకి వేరే చాప్టర్స్ లో లింకప్ అయ్యే ఉంటాయండి. ఓకేనా, సో మనము నెంబర్ సిస్టంలో నేను సిరీస్లో అంటే సిరీస్ కంప్లీషన్, ఈవెన్ రీజనింగ్ లో కావచ్చు, అర్థమెటిక్ లో కావచ్చు, మీ అందరికీ కూడా ఒకటే చెప్పాను, టేబుల్స్ బై హార్ట్ చేయండి. అలానే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అవి కూడా తెలుసుండాలి. అట్ ద సేమ్ టైం పర్సెంటేజ్ చాప్టర్కి వచ్చేలేకి కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయండి. ఓకేనా, అంటే 50% ని వాల్యూలో ఎలా రాయొచ్చు అంటారు. లేదంటే 1/3ని పర్సెంటేజ్లో ఎలా రాయొచ్చు అంటే పర్సెంటేజ్ చెప్తే వాల్యూ చెప్పగలగాలి, వాల్యూ చెప్తే పర్సెంటేజ్ చెప్పగలగాలి. అలా కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ని మనము తెలుసుకొని ఉండాలి, బై హార్ట్ చేయాలి. అప్పుడే మనకి ఈజీగా టైం అనేది తగ్గుతుంది, ఫాస్ట్గా క్యాలిక్యులేషన్స్ చేయగలము. సో విత్ ఇన్ టైంలో మన పేపర్ని ఫుల్గా ఆన్సర్ చేయగలము. అనుకుంటారు, ఎందుకు మేడం మనకి మామూలుగా నార్మల్గా మేము చేసేస్తాము పర్సెంటేజ్ అని. సో పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి నార్మల్ మెథడ్స్ ఉంటాయి, మైండ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇలా స్టాండర్డ్ వాల్యూస్ ద్వారా ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేయడం, అలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. నార్మల్ మెథడ్ని నార్మల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అప్పుడు యూజ్ చేసుకున్నామంటే చాలా టైం ఉంటుంది కాబట్టి నార్మల్గా ఈజీగా మనము కొట్టువేత వేస్తూ మంచిగా చేసుకోవచ్చు, టైం ఉంటుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి 1 మినిట్ కూడా టైం ఉండదు. సో కంప్లీట్ చేయాలి అంటే మనకి ట్రిక్స్ తెలిసి ఉండాలి, స్టాండర్డ్ వాల్యూస్ తెలిసి ఉండాలి. అప్పుడే ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసి విత్ ఇన్ టైంలో మనం అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేస్తాం. సో అందుకే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి అన్ని ట్రిక్స్ నేర్చుకొని గుర్తుపెట్టుకోగలగాలి. ఓకేనా, అంటే మరీ ఎక్కువ ఫార్ములాస్ని బైహార్ట్ చేయొద్దు. ఆ ట్రిక్స్ ఏంటో నేర్చుకుంటే దాని ద్వారా వేరేవి కూడా లింకప్ అయి ఉంటాయి కాబట్టి అన్ని ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, ఇక మనం చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఇంకొకటి మీకు తెలియాల్సింది ఏంటంటే, అసలు పర్సెంటేజ్ సింబల్ పెట్టేటప్పుడు, పర్సెంటేజ్ సింబల్ తీసేటప్పుడు ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు పెట్టాలి అన్నప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 20% ఆఫ్ 480 అన్నాను అనుకోండి, 20% ఆఫ్ 480 అన్నాను అనుకోండి. సో ఇప్పుడు నేను 20% సింబల్ తీసేస్తున్నాను కాబట్టి బై 100, హాఫ్ అంటే ఇంటూ 480. ఓకేనా, అదే నేను ఇప్పుడు 5ని పర్సెంట్లో చెప్పాలి అంటే 5 × 100%, 500%. ఈ 500%ని పర్సెంటేజ్ తీసేసి చెప్పాలి అంటే 500/100 పెడితేనే తీసేసేది. అంటే పర్సెంటేజ్ తీసేయాలి అంటే బై 100 చేయాలి, పర్సెంటేజ్ పెట్టాలి అంటే ఇంటూ 100 చేసి పర్సెంటేజ్ పెట్టాలి. ఓకేనా, పర్సెంటేజ్ సింబల్ పెట్టాలంటే ఇంటూ 100 పెట్టిన తర్వాత ఇంటూ 100తో మల్టిప్లై చేసి 100 పెట్టిన పర్సెంటేజ్ పెట్టాలి. ఓకేనా, పర్సెంటేజ్ సింబల్ తీసేయాలంటే బై 100 చేయాలి, గుర్తుపెట్టుకోండి, అందరికీ తెలిసే ఉంటుంది. ఓకేనా, పర్సెంటేజ్ నార్మల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదంటే మైండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. 50% ఆఫ్ 3800 అన్నారండి. ఓకేనా, నార్మల్గా ఎలాగా 50% సింబల్ పోవాలంటే బై 100, ఆఫ్ అంటే ఇంటూ 3800. సో ఏం చేస్తాం, మల్టిప్లై చేస్తాం. 5 8s are 40, 5 3s are 15, సో 1900. అదే ఇప్పుడు మైండ్లో అనుకోండి, 50% ఆఫ్ 3800 అన్నారు అనుకోండి. సో 50% అంటే ఏంటండి, ఇప్పుడు 100% అంటే 3800, 50% అంటే హాఫే కదండి. 3800లో హాఫ్ ఎంత, 1900. ఇంకా దీనికి ఏమైనా థింక్ చేస్తామా? సో మైండ్ క్యాలిక్యులేషన్ అంటే మనం మామూలుగా సో 100 అంటే 3800, 50% అంటే హాఫ్, అలా అనుకుంటాం అనమాట. సో అలా కాకుండా ఇప్పుడు ఇక్కడ 30% ఆఫ్ 3800 అన్నారు. సో మళ్ళీ ఎలా చేస్తాం, నార్మల్ మెథడ్ 30/100 ఇంటూ 3800, జీరోస్ క్యాన్సిల్. సో 3 8s are 24, 3 3s are 9.
సో 2 ఉంటుంది కదా 1140. ఇదేంటి 30% ఆఫ్ 3800. సో మైండ్లో అనుకోండి ఫస్ట్ 10% ఎంత అవుతుంది 380లో ఒక రైట్ నుంచి ఒక పాయింట్ పెట్టేస్తాం 380. ఓకేనా? అదే 30% అంటే సో 10% ఇంటూ 3నే కదా 380 ఇంటూ 3. సో 3 8s are 24, 3 3s are 9. ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, అదే ఇప్పుడు నాకు ఇక్కడ 33% అన్నారు అనుకోండి, మళ్ళీ ఏం చేస్తాం 33/100 ఇంటూ 3800. సో జీరోస్కి జీరోస్ క్యాన్సిల్. సో 38 ఇంటూ 33ని మల్టిప్లై చేస్తాము. సో 38 ఇంటూ 33ని మల్టిప్లై చేసామనుకోండి, సో ఎంత వస్తుంది 38 ఇంటూ 3 114 114 4 5 2 1 1254. సరే, ఇలా ఇక్కడ అనుకో మామూలుగా 1% ఎంత అండి, మామూలుగా 100% 3800 అయితే 1% ఎంత అవుతుంది 38. అంటే 3% 114. ఓకేనా? సో 30% ఆల్రెడీ తెలుసు 1140, 3% ఎంత 114 అంతే కదండి. అయితే ఇక్కడేమో ఇలా మల్టిప్లై చేసాం, ఇక్కడేమో మైండ్లో సో 10% అంటే 33 అన్నారు కాబట్టి 10% అంటే 380, అదే 1% అంటే 38, 3% అంటే 114, 30% అంటే 1140, రెండింటిని యాడ్ చేస్తే 1254. మేము ఇవన్నీ ఇలా చేయలేము, ఇలానే చేసుకుంటామంటే ఎవరికి ఏది ఫాస్ట్ గా ఆన్సర్ వస్తుందో ఆ ట్రిక్ ని యూజ్ చేయాలి మళ్ళీ. ఓకేనా? ఒక్కొక్కరి మైండ్ కి ఒక్కొక్కటి సూటబుల్ అవుతుంది. కొంతమంది ఇలానే మల్టిప్లై చేసుకోవటం చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది అనుకుంటారు. కొంతమంది మైండ్ క్యాలిక్యులేషన్ లో 10% ఆఫ్ 3800 380, సో నాకు 30% అంటే ఈజీగా మల్టిప్లై చేశాను, తర్వాత 1% అంటే 38, 3% అంటే 114, తర్వాత రెండింటిని యాడ్ చేశాను, అన్ని కూడా నేను మైండ్ లో చేసుకోవటం ఈజీ అనుకున్న వాళ్ళకి ఈ ట్రిక్ ఈజీ అవుతుంది. ఓకేనా? అందరికీ ఒకటే ఈజీ అవుతుందని చెప్పలేమన్నమాట. సో ఇంకొక సింపుల్ మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 10% ఆఫ్ 580 అన్నాను అనుకోండి. ఓకేనా? మామూలుగా ఏంటి 100% ఈక్వల్ టు 580 అండి. సో 10% అంటే ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి 58. సో ఇప్పుడు ఎందుకు ఆ పాయింట్ తీసేయాలని చాలా మందికి డౌట్ ఉంటుంది. పర్సెంటేజ్ తీసేయాలంటే ఏంటి 10/100. సో 10/100 అంటే 1/10 కదా, అంటే ఇంటూ 10⁻⁻1 ఉన్నట్టు కదా, అప్పుడు ఏమవుతుంది 58 అవుతుంది. అదే 1% కావాలనుకోండి, పాయింట్ అంటే రైట్ సైడ్ నుంచి 2 పాయింట్స్ తర్వాత పెట్టండి 5.8. అది ఎందుకంటే 1/100 కదా అయ్యేది. ఓకేనా? అంటే ఈ వాల్యూ ఇంటూ 10⁻⁻2 అవుతుంది కదా. ఓకేనా? అలా కాకుండా ఇప్పుడు 50% ఆఫ్ 580 అన్నారనుకోండి, 100% వాల్యూ వచ్చేసి 580, 50% అంటే హాఫే కదా, 580/2 290. అదే 30% అడిగారు అనుకోండి, ఆల్రెడీ మనకి 10% అంటే రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి 58. సో 10% 58 అంటే 30% ఏమవుతుంది ఇంటూ 3. ఓకే, 33% అడిగారు అనుకోండి, 30% ప్లస్ 3. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నాకు ఒక 60% కావాలి, 60% ఆఫ్ 580 కావాలి. ఆల్రెడీ 10% తెలుసు 58. సో ఇప్పుడు 60% అంటే ఏం చేస్తాం 58 ఇంటూ 6, 6 8s are 48, 6 5s are 30, 34. ఓకే, 90% కావాలనుకోండి. సో 90% ఏంటంటే ఏంటి 60% ప్లస్ 30%, ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేసి ఉంటే. సో 60 ఉంది 348 ప్లస్ ఇప్పుడు 10 అంటే 58 కదండి, 58 ఇంటూ 3, 3 4s are 3 8s are 24, 3 5s are 15, 174. రెండింటిని యాడ్ చేస్తే 90% వచ్చింది కదా, 90% ఆఫ్ 580. అలా మనకి 99% కనుక్కోమన్నా 99% కనుక్కోమంటే ఈజీగా 100% మైనస్ 1%. ఓకే, అలా మనల్ని ఏం కనుక్కోమంటున్నారని మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా ఇలా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎవరికి ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వాలి, అంతేకాని వేరే వాళ్ళు ఇలా చేస్తున్నారు మనకు అలా రావట్లేదు అనుకోవద్దు. మీకు నార్మల్ మెథడ్ ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 90% ఆఫ్ 580 అన్నారు, 90/100 ఇంటూ 580 అదే ఫాస్ట్ గా వస్తుంది అనుకోండి, దాన్నే ఫాలో అయిపోండి. ఓకేనా? అప్పుడే 58 ఇంటూ మంచిగా ఇంటూ 9 చేసేయచ్చు కదా, ఒకేసారి ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది కదా, ట్రిక్స్ నే ఫాలో అవ్వాలని లేదు. ఓకే, ఓన్లీ 10% 50% అవి చాలా ఈజీగా పెట్టేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను చూడండి, ఒక చిన్నది ఉంది, x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ x అనే ట్రిక్ ఉంది. దాని ద్వారా కొన్ని క్యాలిక్యులేషన్స్ చాలా ఈజీగా అయిపోతాయి. సో పర్సంటేజ్ లో ఒక ట్రిక్ ఉందండి, x% ఆఫ్ y ఈక్వల్ టు y% ఆఫ్ x కి ఈక్వల్ అవుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు
30% ఆఫ్ 50 అన్నారనుకోండి, ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? 50% ఆఫ్ 30 అంటే ఎగ్జాక్ట్ గా ఎంతండి? 30లో హాఫే కదా 50%, 15 ఆన్సర్. ఓకేనా? 30% ఆఫ్ 50 అన్నా 50% ఆఫ్ 30 అన్నా సేమ్ ఎగ్జాంపుల్. సో 80% ఆఫ్ 50 అన్నారనుకో, దీన్ని ఎలా రాయొచ్చు? 50% ఆఫ్ 80 అనొచ్చు. సో 50% ఆఫ్ 80 హాఫే కదా 40. మామూలుగా అదే మనకి 80% ఆఫ్ 50 అంటే ఏమి చేద్దాం? 80% ఆఫ్ 50 అంటే ఏం చేస్తాం? 80/100 × 50 చేస్తాం. అక్కడ కొంచెం టైం పడుతుంది. బట్ 50% ఆఫ్ అంటే జస్ట్ డైరెక్ట్ గా మైండ్ క్యాలిక్యులేషన్ హాఫ్ చేస్తాం. ఇలా మనకి ఫార్ములా వలన కొన్ని డిఫికల్ట్ క్యాలిక్యులేషన్స్ లో జస్ట్ ఇది గుర్తొస్తే, ఓ x% ఆఫ్ y = y% ఆఫ్ x కదా, ఈ ట్రిక్ యూస్ చేస్తే ఇది ఈజీగా సింప్లిఫై అవుతుంది అని మీకు ఐడియా రావాలన్నమాట. ఓకే, చూపిస్తున్న ఈ టేబులర్ ఫామ్ లో నేను 1/2 వాల్యూ పర్సెంటేజ్ ఎంత, 1కి పర్సెంటేజ్ ఎంత, అలానే 1/3కి ఎంత, 1/4కి ఎంత, 1/5కి ఎంత, నెక్స్ట్ అప్ టు 1/25 వరకు ఇస్తున్నాను. ఒక్కసారి గమనించండి, ఇవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి బై హార్ట్ చేయకుండా అనేది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఇప్పుడు చూడండి, 1/2 తెలిసింది అనుకోండి, 2/2 అంటే మళ్ళీ 1 కదా. అదే 1/3 తెలిసింది అనుకోండి, 2/3 అంటే 1/3 × 2నే కదా. అలా 1/3 స్టాండర్డ్ వాల్యూని గుర్తుపెట్టుకొని ఉండటం వలన మనకి ఫ్యూచర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు 2/3 వాల్యూని పర్సెంటేజ్ లో కనుక్కోవాలంటే 1/3 వాల్యూ మనకు ఆల్రెడీ తెలిసి × 2 చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. అలా ఐడియా రావాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఎక్కువ వ్యూస్ వస్తూ అందరు చూస్తుంటే నాకు కూడా ఇంకా మంచి కంటెంట్ అప్లోడ్ చేయాలి, అన్ని క్లియర్గా చెప్పాలి, డైలీ వీడియోస్ చేయాలి అని ఉంటుంది. థ్యాంక్ యూ. సో పీడిఎఫ్ ఇంకా ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి, డిస్క్రిప్షన్లో అన్ని వివరాలు నేను ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. థ్యాంక్ యూ. టోటల్ యాప్టిట్యూడ్ పీడిఎఫ్ 150 రూపీస్. ఇక్కడ యాప్టిట్యూడ్ పీడిఎఫ్ అలానే ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్ రెండు 40 చాప్టర్స్ వచ్చేసి 150 రూపీస్. టోటల్ రీజనింగ్ పీడిఎఫ్ 150 రూపీస్. ఒకవేళ మీరు రెండు ఒకేసారి తీసుకుంటే యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ 250 రూపీస్కే వస్తుందన్నమాట. ఇక్కడ ఏమేమి చాప్టర్స్ ఉన్నాయనేవి నేను క్లియర్గా ఇస్తున్నాను. ఆర్ఆర్బీ గ్రూప్ డి పీడిఎఫ్ అవైలబుల్గా ఉంది. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ టోటల్ ఏమేం చాప్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్నీ కూడా ఇచ్చాను. ఐసెట్ పీడిఎఫ్ కూడా అవైలబుల్గా ఉంది. దీనిలో అనలైటికల్ ఎబిలిటీ అండ్ అర్థమెటికల్ ఎబిలిటీ రెండూ ఉంటాయి. మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్, వాటి కాస్ట్, శాంపుల్ పీడిఎఫ్, కంటెంట్ లిస్ట్ అన్నీ కూడా మీకు కనబడుతుంది. లేదంటే డైరెక్ట్గా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, నేను రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.